హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గూగుల్ షీట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా షేర్ చేయాలి అనే దాని గురించి క్లుప్తంగా విత్ ఇన్ 5 minutesలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన వెంటనే మనకు సెర్చ్ గూగుల్ ఆర్ టైప్ యూఆర్ఎల్ ఉంటుంది. టైప్ యూఆర్ఎల్ దగ్గర sheets.new అని టైప్ చేయాలి. sheets.new అని టైప్ చేసి ఎంటర్ హిట్ చేయాలి. చూసారా, అన్టైటిల్ స్ప్రెడ్షీట్ అని ఒక గూగుల్ షీట్ క్రియేట్ అయింది. ఇంకొక రకంగా ఇక్కడ sheets.google.com అని కూడా మనం టైప్ చేసి గూగుల్ షీట్ని క్రియేట్ చేయొచ్చు. ఇందాక డైరెక్ట్గా మనకి ఓపెన్ అయింది స్ప్రెడ్షీటు. ఇక్కడికి వచ్చేకి బ్లాంక్ అని ఒక ఐకాన్ కనిపించి మధ్యలో ప్లస్ సింబల్ కనిపిస్తుంది. దాని పక్కన అనలిటిక్ డాష్బోర్డ్, టు డూ లిస్ట్, గ్యాంట్ చార్ట్, ఇవి టెంప్లెట్స్ అనమాట. ఇవి టెంప్లెట్స్ గూగుల్ ఫ్రీగా ప్రొవైడ్ చేసింది. అవి మనం వాడుకోవచ్చు కావాలంటే. లేదు బ్లాంక్ షీట్ కావాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ బ్లాంక్ అనే ఐకాన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి బ్లాంక్ అన్టైటిల్ స్ప్రెడ్షీట్ ఓపెన్ అవుతుంది. ఇంకో రకంగా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అది ఎట్లా అంటే, మనం ఆల్రెడీ మన మెయిల్ ఐడి లాగిన్ అయ్యి ఉందనుకోండి. మన గూగుల్ అకౌంట్ మెయిల్ ఐడి రైట్ సైడ్ టాప్ మోస్ట్లో కనిపిస్తుంది ఈ విండోలో. సో దాని పక్కన మనకు ఒక ఐకాన్ కనిపిస్తుంది గూగుల్ యాప్స్ అని. దాని మీద క్లిక్ చేయగానే లోపల గూగుల్ ప్రొవైడ్ చేసే యాప్స్ అన్ని కనిపిస్తాయి. దాంట్లో షీట్స్ అని కూడా మనకి ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సేమ్ విండో ఓపెన్ అవుతుంది. ఒక విండో ఓపెన్ అయ్యి దాంట్లో బ్లాంక్ అని కనిపిస్తుంది ప్లస్ సింబల్తో ఒక ఐకాన్. ఫస్ట్ ఐకాన్ అది, దాని మీద క్లిక్ చేసిన కొత్త గూగుల్ షీట్ క్రియేట్ అవుతుంది. సో ఈ రకంగా ఇన్ని 3 రకాలుగా మనం ఈ గూగుల్ షీట్ క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎట్లా షేర్ చేయాలనేది చూద్దాం. షేర్ చేసే ముందు దీనివల్ల ఒక 2 ఉపయోగాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఒకటి ఏంటంటే, ఇది ఆటో సేవ్ అవుతుంది. మనం చేసే వర్క్ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. తర్వాత ఈ షీట్ని మనం ఇతరులకి షేర్ చేయొచ్చు. షేర్ చేయటం మూలంగా ఎట్ ఏ టైం 100 మెంబర్స్ ఈ సింగిల్ షీట్ మీద వర్క్ చేయొచ్చు. అందరూ చేసే వర్క్ సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అందుకని ఇండోలో ఎక్కడ చూసినా మీకు Ctrl+S అనేది కనిపిస్తుంది. మామూలుగా అయితే మనకి MS Excelలో ఫైల్ మెనూలో Ctrl+S సేవ్ అని కనిపిస్తుంది. దీంట్లో Ctrl+S అని ఉండదు. Ctrl+S అనే బటన్ కూడా మీకు పనిచేయదు. దీంట్లో ఏమి రెస్పాన్స్ లేదు. చూసారా, Ctrl+S అని హిట్ చేసినా నేను ఏమి రెస్పాన్స్ లేదు. సో ఇది ఎందుకంటే ఆటో సేవ్ అనమాట. సో ఆటో సేవ్ అయిపోతుంది కాబట్టి దీంట్లో మనం Ctrl+S ఆప్షన్ అనేది ఉండదు అనమాట. ఈ అన్టైటిల్ స్ప్రెడ్షీట్కి మనం రీనేమ్ చేయాలి. ఎందుకంటే రీనేమ్ చేసే షీట్ నేమ్ పెడితేనే మనం షేర్ చేయగలం. కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని నేను దీన్ని రీనేమ్ చేస్తున్నాను. రీనేమ్ చేసి ఈ షీట్ని నేను ఒక 10 మెంబర్స్కి పంపించాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. ఏం డీటెయిల్స్ కావాలి? స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, ఫోన్ నెంబర్, వాళ్ళ అడ్రస్. నాకు ఈ డీటెయిల్స్ కావాలి ఒక 10 మెంబర్స్. సో ఇట్లా కాలమ్స్ క్రియేట్ చేసి 4 కాలమ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి షేర్ చేస్తున్నాను. షేర్ చేసే విధానం ఏంటంటే, ఈ గూగుల్ షీట్లో రైట్ సైడ్ టాప్ మోస్ట్లో మనకి గ్రీన్ కలర్ బటన్ ఒకటి కనిపిస్తుంది, షేర్ అని. సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఇక్కడ షేర్ విత్ పీపుల్ అండ్ గ్రూప్స్ అని ఉంది. షేర్ విత్ పీపుల్ అంటే మ్యాక్సిమం మనం 200 పీపుల్కి ఇది షేర్ చేయొచ్చు. షేర్ విత్ గ్రూప్స్ అంటే అంతకు మించి 200కి మించి ఎక్కువ మనం ఈ షీట్ పంపించాలంటే, ఎక్కువ మెంబర్స్కి షీట్ పంపించాలంటే ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్కి ఒకేసారి మనం పంపించాలి. మ్యాక్సిమం అయితే 200 మెంబర్స్కి మనం పంపించగలం. సో జస్ట్ నేను ఒకరికి పంపిస్తాను అన్నమాట ఈ షీట్. వాళ్ళ మెయిల్ ఐడి టైప్ చేయాలన్నమాట. అక్కడ టైప్ చేసి వాళ్ళకి నేను పంపిస్తాను. టైప్ చేసిన తర్వాత
ఆ రైట్ సైడ్లో మనకి ఎడిటర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది. క్లిక్ చేస్తే వ్యూవర్, కామెంటర్, ఎడిటర్ అని. వ్యూవర్ అంటే మనం పంపించిన షీట్ని తను చూడగలడు అంతే, దాన్ని ఎడిట్ చేయలేడు, వేరే వాళ్ళకి షేర్ చేయలేడు. ఆ పర్మిషన్ అనమాట. కామెంటర్ అంటే మనం పంపించిన షీట్ని ఎవరికైతే మనము ఈ కామెంటర్ అని క్లిక్ చేసి పంపిస్తాము, అతను ఆ షీట్ గురించి కామెంట్ చేయగలడు, షీట్లో కామెంట్ పెట్టగలడు, కానీ ఎడిట్ చేయలేడు, షేర్ చేయలేడు. కానీ ఎడిటర్ అని ఏంటంటే ఈ పర్మిషన్ ఏంటంటే, ఎడిటర్ అని పర్మిషన్ ఇస్తే అతను టోటల్గా ఆ షీట్ని షేర్ చేయగలడు, ఎడిట్ చేయగలడు, కామెంట్ చేయగలడు. సో ఫుల్ రైట్స్ అతనికి ఇస్తున్నాం. సో మనం ఆ షీట్ని ఏమేమి రైట్స్ ఇచ్చి పంపించాలి అనేది మనం డిసైడ్ చేసుకొని పంపించాలి. నేను ఎడిటర్ అనే రైట్స్ పర్మిషన్స్ మనకి ఇచ్చి సెండ్ చేశాను అనమాట. సెండ్ చేసిన తర్వాత ఇది వాళ్ళ మెయిల్కి వెళ్తుంది. వాళ్ళ మెయిల్లో ఓపెన్ షీట్ అని వస్తుంది అనమాట, లింక్. సో ఆ షీట్ మీద మనం క్లిక్ చేస్తే గూగుల్ షీట్ ఓపెన్ అయిపోతుంది. అది కూడా ఎట్లానో చూద్దాం. ఆ మెయిల్ లాగిన్ అవుతుంది. ఆ మెయిల్ నాదేనండి. ఆ మెయిల్ లాగిన్ మెయిల్ లోడ్ అవుతుంది. సో ఇట్లా చూసారు, కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనే మెయిల్ ఐడి నుంచి నాకు మెయిల్ వచ్చింది. అంటే నా మెయిల్ నుంచి వేరే మెయిల్ ఐడికి పంపించుకున్నాను. ఓపెన్ చేయగానే మెయిల్ ఇట్లా కనిపిస్తుంది. మన మెయిల్ ఐడి హ్యాస్ ఇన్వైటెడ్ టు ఎడిట్ ద ఫాలోయింగ్ స్ప్రెడ్ షీట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఓపెన్ షీట్ అంటే షీట్ ఓపెన్ అయిపోతుంది. జస్ట్ దీని మీద హిట్ చేస్తే షీట్ ఓపెన్ అయిపోతుంది. సేమ్ నేను ఇందాక క్రియేట్ చేసిన షీట్ ఏనండి, ఇది కూడా ఓపెన్ అయిపోయింది ఇట్లా. సో ఇట్లా మనం ఎంతమందికి అయితే పంపిస్తాం అంతమందికి ఆ షీట్ ఓపెన్ అవుతుంది. ఆ షీట్లో వాళ్ళు మ్యాక్సిమం 200 మెంబర్స్ పంపించిన తర్వాత మనం 100 మెంబర్స్ వరకు వర్క్ చేయొచ్చు అనమాట. వాళ్ళు ఫిల్ చేసి దాన్ని అట్లా లీవ్ చేసేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇక్కడ సేవ్ అయిపోతాయి అనమాట. సో ఇదండి గూగుల్ షీట్ క్రియేట్ చేసి అండ్ షేర్ చేసే విధానం. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ.